నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే 2 కోట్ల పైబడి సహాయ సహకారాలు రాజా నియోజకవర్గంకి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మా నాయకులు కూడా గ్రామాల్లో ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందిని పరిష్కరించే దిశగా మరి రాజాంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం, రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా అందరూ కలిపికట్టుగా ఈరోజు కూటమిలో ఉన్న బీజేపీ కానీ అలాగే జనసేన ఈరోజు కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. అలాగే కలిసికట్టుగా గౌరవిస్తున్నాం. మరి ఏదైతే మనం ఈరోజు చూస్తున్నాం కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రభుత్వానికి పార్టీకి వెంకటరమణ నిలబడుతుందో, అలాగే మోడీ గారు కేంద్రంలో కూడా ఈరోజు దగ్గర మనకి 2 లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు కానీ లేదా మిగతా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకోసం కలిసికట్టుగా ముందుకెళ్తేనే మనం అన్ని విధాలా ముందుకెళ్తాం అనేది ఆ నాయకులు ఎవరైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ మాధవ్ గారు అందరూ కలిసికట్టుగా ఒక మాట చెప్తున్నారు. ఆ మాట ప్రకారం రాజా నియోజకవర్గంలో కలిసికట్టుగా వెళ్తున్నామని కూడా తెలియజేస్తున్నారు.